అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీ ముందుకి ఒక డిఫరెంట్ రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే ఎండు రొయ్యలు కోడిగుడ్డు పొరటు. అవును, మీరు విన్నది కరెక్టే. ఎండు రొయ్యలు కోడిగుడ్డు కూర చేసుకుంటాం కదా, అలాగే ఎండు రొయ్యలతో కోడిగుడ్డు పొరటు కూడా చాలా బాగుంటుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా క్విక్గా అయిపోతుంది. దీంట్లో ఏంటంటే ఎగ్స్ని బాయిల్ చేయడం గట్టా ఏమీ ఉండదు కాబట్టి చాలా క్విక్గా అయిపోతుంది. సో దీన్ని ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక కడాయిలో ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడయ్యాక ఒక 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్ అనమాట, సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్, అలాగే 3 to 4 గ్రీన్ చిల్లీస్ కూడా స్లైసెస్ కింద కట్ చేసి వేసేసుకోవాలి. దీన్ని ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఎండ్రాయిలు ఉంటాయి కదా, వాటిని శుభ్రం చేసుకుని హాట్ వాటర్లో మళ్ళీ అలాగే కోల్డ్ వాటర్లో 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్నవి సో చూపించినట్టు ఆనియన్స్లో వేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆనియన్స్తో పాటు ఎండ్రాయిలు కూడా చక్కగా వేగుతాయి అన్నమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా చేస్తే ఏంటంటే క్విక్గా 2 వేగిపోతాయి. సపరేట్గా వేసుకునే అవసరం కూడా ఏం పట్టదు రొయ్యల్ని. సో అలా 1-2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుని అలా కలిపేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అలాగే దీంట్లో ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర కూడా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. వేసుకుని కరివేపాకుతో కూడా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉంటే చక్కగా చూసారు ఆనియన్ కలర్ కూడా చేంజ్ అయింది. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. సో ఇలా 1-2 మినిట్స్ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి వదిలేస్తే చూసారా చక్కగా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు దీంట్లో మనకి రుచికి సరిపడా కారము నేను ఇక్కడ ఒక 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి నేను బాగానే వేసుకున్నాను. వేసుకుని దీన్ని కూడా సో అలా ఒక 1/2 మినిట్ అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు కారం కూడా ఇలా ఫ్రై అయిపోయాక మనం ఏంటంటే వీటిని రొయ్యలు గట్ట ఉడకడానికి ఏంటంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ స్టేజ్లో ఒక 1/2 గ్లాసు లేదా రొయ్యలు ములిగేంత వరకు కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని అలా కలిపేసుకుంటే మనకు తెలుస్తుంది కదా, ఇంకొంచెం వాటర్ అయితే పడుతుంది. సో ఇలా యాడ్ చేసేసుకుని లిడ్ క్లోజ్ చేసేసి ఒక 1-2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేయాలన్నమాట. సో రొయ్యలు అనేవి చక్కగా కుక్ అయిపోతాయి. ఒక 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఇలా చక్కగా రొయ్యలు కుక్ అయిపోయి ఉంటాయి. దీంట్లో ఏంటంటే ఎగ్స్ని ఇలా ఎగ్స్ కొట్టేసుకుని వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒక 5 ఎగ్స్ అయితే తీసుకుంటున్నా. మీకు నచ్చినన్ని ఎగ్స్ అయితే మీరు వేసుకోవచ్చు, 4, 5, 6 ఎన్నైనా. సో ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఎగ్ బాయిల్ చేసుకుని వండుకునే కర్రీ ఒక టేస్ట్ అయితే, ఇలాగ పొరటలో వేసుకునేది ఇంకో కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. సో నాకు తెలిసి చాలామంది ఇలా చేస్తూ ఉండరు. మా నాయనమ్మ చేసేవాళ్ళు అనమాట నా చిన్నప్పుడు ఈ కర్రీని. సో అలా డ్రాప్స్ కింద కొట్టేసుకుని వేసుకుని మనము దీన్ని టచ్ చేయకుండా లిడ్ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయాలన్నమాట. ఒక 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చక్కగా ఎగ్స్ బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని చక్కగా పెద్దగా ఒక్క ఎగ్ని ఒక 2 పీసెస్ అలా నేను చూపించినట్టు 2 లేదా 3 పీసెస్ చేసుకోవాలంతే. కోడిగుడ్డు కూడా కొంచెం పెద్ద ముక్కు ఉంటేనే బాగుంటుంది. సో అలా చేసుకుని అలా చక్కగా కలిపేసుకోవాలన్నమాట. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో, చాలా క్విక్గా అయిపోతుంది. అలాగే ఎప్పుడు చేసుకునే రొటీన్ కోడిగుడ్డు పొరటు కన్నా ఇలా చాలా బాగుంటుంది. సో రొయ్యలు ఇష్టపడే వాళ్ళకైతే ఇది ఒక ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే వాటర్ కూడా ఎగిరిపోవాలన్నమాట. కొంచెం వాటర్ ఏదైతే ఉందో హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక 1 మినిట్ పెట్టేసుకుంటే చక్కగా వాటర్ కూడా ఎగిరిపోతాయి అన్నమాట. చూసారా ఈ స్టేజ్లో మనము ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుని ఇంకా దీన్ని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. చక్కగా చాలా బాగుంటుంది టేస్ట్, చాలా ఇష్టంగా తింటారు అందరూ. అంత ఈజీ, రైస్లోకి అది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చూసారా ఇలా కొత్తిమీర గట్ట వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుని ఇంకా సర్వ్ చేసేసుకుంటే వేడి అన్నంలోకి ఇది వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు చేసుకునే నార్మల్ కోడిగుడ్డు పొరట్లో ఇలా కొన్ని రొయ్యలు యాడ్ చేసుకోవడం వల్ల దాని టేస్ట్ అన్నది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. చూసారా ఇలాంటి రెసిపీస్ కోసం, ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీకోసం ఇంకెన్నో ఇలాంటి వీడియోస్తో త్వరలోనే మీ ముందుకు రాబోతున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.